డియర్ ఫ్రెండ్స్, ప్రస్తుతం ఉండే పరిస్థితిలో మీరు గమనించారు అనుకోండి, ఎవరు ఏం చెప్పినా కూడా మనము నమ్మే పరిస్థితుల్లో లేము, ఉండకూడదు కూడా. అంటే ప్రత్యక్ష సాక్ష్యము అంటాం చూసారా, మనము పర్సనల్గా చూసి అనాలిసిస్ చేస్తేనే ఒకరి మాటను మనము నమ్మాలి, లేకపోతే ఏమారిపోతాం. ఇప్పుడు చూడండి, రష్యా వాళ్ళ వైపు నుంచి ఒక పిలుపు, షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఇందులో రష్యా, చైనా, భారత్, ఇరాన్, పాకిస్తాన్ లాంటి దేశాలు ఉన్నారు. సో రష్యా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే, నాటో వాళ్ళు రోజు రోజుకి ప్రమాదముగా మారారు. అంటే వెస్టర్న్ కంట్రీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది మీకు రోజు రోజుకి పెరుగుతుంది. ఆసియా ఖండంలో కూడా ఇదే పరిస్థితి. అలాంటప్పుడు వాళ్ళని ఆపాలి అంటే భారత్, చైనా, పాకిస్తాన్, ఇరాన్ లాంటి దేశాలు కలవాలి. కలిసి మనము మిలిటరీ డ్రిల్స్ నిర్వహించాలి, వార్ గేమ్స్ అనేవి రెగ్యులర్ బేసిస్లో మనము చెయ్యాలి అని చెప్పి రష్యా వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ డిఫెన్స్ మంత్రి సెర్గే షాయిగున్ అంటారు. సో ఇప్పుడు ఈయన ఇలా మాట్లాడుతున్నప్పుడు రెఫరెన్స్ ఏమిటి అంటే, మొన్న మాస్కోలో జరిగిన తీవ్రవాద దాడులు. దీని వెనుక ఎవరున్నారండి? ఆఫ్ఘనిస్తాన్ బేస్గా ఉండే ISIS కార్సన్. సో వీళ్ళే ఈ దాడులు చేశారు అని చెప్పి మీకు ఆధారాలతో రష్యా వాళ్ళు ప్రూవ్ చేయగలిగారు. అంటే బేసెస్ అంతా కూడా ఉజ్బెకిస్తాన్, కానీ ఈ తీవ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ISIS కార్సన్ వాళ్ళే ప్రకటించారు, మేమే ఈ దాడులు చేసాము అని చెప్పారు. అలాంటప్పుడు ఈ ISIS కార్సన్ అన్నారనుకోండి, వీళ్ళు ఎవరి ప్రాక్సీస్? ఫస్ట్ దేశము పాకిస్తాన్, రెండవ దేశము అమెరికా. మీకు షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఎవరున్నారండి? పాకిస్తాన్ అనబడే దేశం ఉంది. అంటే పాకిస్తాన్ వాడు అక్కడే ఉంటాడు. రష్యా బాస్, నువ్వు చెప్తున్నది కరెక్టే, మనము తీవ్రవాదుల పట్ల ఏదో ఒక రకంగా యాక్షన్ తీసుకోవాలి, మనమందరము కలవాలి అని చెప్తాడు. చేసేదంతా ఎవరు? పాకిస్తానే. అలాంటి దొంగలు మన పక్కనే ఉంటారు, మనల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి మనకు క్లారిటీ లేదు అనుకోండి, ఇరుక్కుపోతాం. ఇంకొక విషయం చూడండి, మీకు అమెరికా యొక్క స్టేట్ సెక్రటరీ యాంటోనీ బ్లింకెన్, ఈయన చైనా వెళ్తున్నాడు. డైరెక్ట్గా చైనాకు వెళ్ళి, నువ్వు రష్యాకు ఎందుకు సపోర్టుగా ఉన్నావు? 50 దేశాలు కలిసి వాళ్ళ మీద యుద్ధము చేస్తున్నప్పుడు రష్యా ఓడిపోతుంది కదా. మరి అలాంటి ఒక పరిస్థితిలో మేము విజయము సాధించడానికి నువ్వే అడ్డుగా ఉన్నావు, కాబట్టి నువ్వు రష్యాకు కోఆపరేషన్ అనేది చెయ్యకు అని చెప్పి చైనా వాడికి చెప్తున్నాడు. ఇది మాట్లాడుతున్నప్పుడు అంటే ఏంటి? యాంటోనీ బ్లింకెన్ అమెరికా యొక్క స్టేట్ సెక్రటరీ, అలాగే వాంగ్ యీ అని చెప్పి చైనా వాళ్ళ ఫారిన్ మినిస్టర్. సో వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఒక వార్త ఏమిటండి వార్త అంటే, ఫిలిప్పైన్స్ వద్ద అమెరికాకు సంబంధించిన ఇంటర్మీడియట్ మిజైల్స్, దీన్ని టైఫూన్ అంటారు. ఈ టైఫూన్ మిజైల్స్ ఆల్రెడీ ఫిలిప్పైన్స్ దగ్గర అమెరికా వాళ్ళు చైనాకు వ్యతిరేకంగా మోహరించి ఉంచారన్న వార్త. ఏది వీళ్ళు మాట్లాడుతున్నప్పుడే చైనా వాడికి సందేశం వచ్చిందంటే వాడికి ఎలా ఉంటుంది? ఒరే, నువ్వు నాతో మాట్లాడుతున్నావు కదా, ఇంతలోనే నా మీద ఇంతంత పెద్ద మిసైల్స్ తీసుకొచ్చి పెడితే నీ మీద నాకు ఎలా నమ్మకం వస్తుంది? 1500 కిలోమీటర్లు ఈ టైఫూన్ అనబడే మిసైల్ ప్రయాణించగలదండి. ఫిలిప్పైన్స్ సరిహద్దుల్లో డైరెక్ట్గా చైనా మీద దాడులు చేయడానికి అమెరికా వాడు సిద్ధము చేసిన మిసైల్స్ ఇవి. చైనా వాడికి ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ చూడండి గేమ్. రష్యా వాళ్ళేమో చైనా, భారత్, పాకిస్తాన్, ఇరాన్ మనమందరం కలిసిపోదాము, అమెరికా మీద దాడులు చేద్దాము అని వీళ్ళు చెప్తున్నారు. అక్కడ ఏం జరుగుతుంది? అమెరికాకు సంబంధించిన స్టేట్ సెక్రటరీ చైనా వెళుతున్నాడు. ఇంతలో ఫిలిప్పైన్స్ వైపు నుంచి ఏంటి? పెద్ద పెద్ద మిసైల్స్ మేము మోహరించాం. ఇంతలో చూడండి, ఈ అమెరికా అధికారులు ఉంటారు చూసారా, వాళ్ళు చూస్తున్నారు పక్కన మీకు బ్రహ్మోస్ లాంటి అస్త్రాలు ఉన్నాయి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? రష్యా, భారత్ మాకు ఇచ్చారు అని చెప్పి ఫిలిప్పైన్స్ వాళ్ళు చెప్తారు. అంటే ఈ జియో పొలిటికల్ గేమ్ని మీరు చూసారనుకోండి, ఎవరు ఎవరిని ఎప్పుడు నమ్మకూడదు అనేదే తత్వం అండి.
మీరు చూడాల్సిందల్లా మీ దేశానికి ఏమిటి, ఎవరు ఎలా ఉపయోగపడతారు, దీనిని దాటి మీరు ఒకళ్ళు చెప్పారు కదా, రష్యా చెప్పింది కాబట్టి మనం రష్యాతో కలిసిపోదాము, పాకిస్తాన్ వాడు చాలా గొప్పవాడు ఎందుకంటే వాడు రష్యాతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాడు, ఇవన్నీ మనం ఆలోచించామనుకోండి. చూడండి, మొన్న మాట్లాడాను, మీకు ఇరాన్ తరఫు నుంచి ఇరాన్ ప్రాక్సీస్ కోసరము పాకిస్తాన్ నుంచి సైనికులు వెళుతున్నారు, తీవ్రవాదులే ఇప్పుడు సైనికులు. వెళ్ళిన తర్వాత మీకు పాకిస్తాన్ అధికారులు ఇజ్రాయెల్ వాళ్ళకి ఫోన్లు చేసి మేము ఒక 100 మందిని పంపించాము, పలానా దగ్గర ఉన్నారు, వాళ్ళని వేసేయండి, డబ్బులు ఇవ్వండి. ఇలాంటి ఒక ప్రపంచములో ఎక్కడ ఎటువంటి నీతి నిజాయితీ లేని ప్రపంచంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి. కాబట్టి అంటే ఇది ఒక్క జియో పాలిటిక్స్ కాదండి, మనకు కూడా మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవరితో ఎటువంటి రిలేషన్షిప్ని మెయింటైన్ చేయాలి, ఈ క్లారిటీ లేదు అనుకోండి, ఈ ప్రపంచ నాయకుల తీరులాగే ఉంటుంది. సో ఇవాళ మీరు చెప్పండి, మీకు ఒక ప్రపంచము వెస్ట్రన్ కంట్రీస్, అమెరికా, యూకే, ఫ్రాన్స్, యూరోప్ దేశాలంతా ఒకవైపు, ఇంకొక వైపు రష్యా వాళ్ళ మిత్ర దేశాలు, రష్యా, చైనా, ఇరాన్, మీకు తక్కిన దేశాలు నార్త్ కొరియాను కూడా కలుపుకోవాలి. మధ్యలో ఎవరున్నారు? భారత్ అనబడే దేశం ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి, మనం అమెరికా యొక్క వెస్టర్న్ గ్రూప్ వైపు వెళ్ళాలా లేదా రష్యా వైపు వెళ్ళాలా అంటే, మీకు యుద్ధము కావాలా, జీడిపి కావాలంటే నాలాంటి వాడిని అడిగితే ఏం చెప్తాము? మనం ఆర్థికంగా ఎదగాలి, మనకు మన జీడిపియే ముఖ్యము, మన రెవెన్యూసే ముఖ్యము. ఎందుకంటే మీకు నాకు కావలసినంత ఆదాయము ఉంది అనుకోండి, మనము ఒక మంచి జీవితాన్ని జీవించవచ్చు కదా. డబ్బు లేకుండా, ఆదాయము లేకుండా స్ట్రగుల్ అవుతూ మీరు దేశం గురించి ఏం ఆలోచిస్తారు? అలాంటి ఒక పరిస్థితి ఉంది. కాబట్టి మనం ఏం చెప్తాము? జీడిపియేనండి మనకు ముఖ్యము. ఇవాళ రష్యా యుద్ధములో ఉంది, ఇరాన్ వాళ్ళు ఒక యుద్ధంలో ఉన్నారు, చైనా వాడు యుద్ధము చేసే పరిస్థితిలో ఉన్నాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మన ఆదాయాన్ని పెంచుకోవాలి. ఇటా అటా కాదు, ఆదాయాన్ని పెంచుకోవాలంటే ఏంటి? అమెరికా మీ ఆప్తమిత్రుడు, మీ వ్యాపారం అంతా కూడా మీరు అమెరికాతోనే చేస్తారు. రష్యాతో చేసే వ్యాపారం ఏమిటి? ఆయిల్స్, ఫర్టిలైజర్స్, మీకు న్యాచురల్ గ్యాస్, వీటిని మాత్రమే మీరు రష్యా దగ్గర కొంటారు. ఇంకా ఆయుధాలు అంటారా, ఎప్పుడు కూడా మనకు రష్యాతో సత్సంబంధాలు ఉన్నాయి. డిఫెన్స్ టైస్ అనేది తిరుగులేని ఒక మనకు పార్ట్నర్షిప్ వాళ్ళతో ఉంది. కానీ మీరు సరుకులు అమ్మాలన్నా డే టు డే యాక్టివిటీస్లో మీకు అమెరికా చాలా చాలా ఇంపార్టెంట్ కంట్రీ. మరి అక్కడే చూడండి, ఫిలిప్పైన్స్ వాళ్ళు ఒకవైపేమో అమెరికా ఆయుధాలను పెట్టుకున్నారు, ఇంకొక వైపేమో భారత్ రష్యా ఇచ్చిన బ్రహ్మోస్ ఆయుధాలను పెట్టుకున్నారు. దేని గురించి? చైనాను ఎదిరించడానికి. చైనా వాడి 9 లైన్ అని చెప్పి ఫిలిప్పైన్స్ సరిహద్దుల్లోకి వెళ్ళి వాళ్ళ మీద వాటర్ కెనాన్స్ వాడుతూ ఉంటాడండి. కాబట్టి ఫిలిప్పైన్స్కి సపోర్ట్గా ఇవాళ అమెరికా నిలబడుతుందంటే మన ఆయుధాలు కూడా అక్కడే ఉన్నాయి కదా. ఇంకొక అతి ముఖ్యమైన విషయం చెప్పమంటారా? పుతిన్ గారు భారత్కి పిలుపునిచ్చారు, మీరు మాతో కలిసిపోండి, మనము వెస్ట్కి అగైనెస్ట్గా కొత్త గ్రూప్ని తయారు చేద్దాము, ఒక ప్యారలల్ వరల్డ్ని క్రియేట్ చేద్దాము. అంటే రేపు నవంబర్లో అమెరికాలో ఎలక్షన్స్ అయిపోయాయి, డొనాల్డ్ ట్రంప్ గారే వచ్చారు అనుకోండి, జస్ట్ చెప్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? మీకు ఇమీడియట్గా యుద్ధాలన్నీ ఆగిపోతాయి. రష్యా అమెరికా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. ఎందుకు? డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అలాంటప్పుడు వాళ్ళు కలిసిపోతారు, మీరు ఒక ఫూల్ లాగా మిగిలిపోతారు. కాబట్టి ఎప్పుడూ కూడా ఎస్ జయశంకర్ గారు ఎలా చెప్తున్నారో చాలా చాలా పెద్ద అనాలిసిస్ చేసి చాలా పెద్ద క్యాల్కులేషన్స్లో ఆయన మాట్లాడతారు. ఆయన గైడెన్స్ అనేది భారత్కి శ్రీరామ రక్ష అనేదే నా భావన. అలాంటిది రష్యా చెప్పిందని లేదా అమెరికా చెప్పిందని, పాకిస్తాన్ వాడితో ఫ్రెండ్షిప్ అని ఇవన్నీ మనం మాట్లాడేమనుకోండి, రేపు మనల్ని పిచ్చివాళ్ళు చేసేస్తారు. కాబట్టి మనకు ఏంటి ముఖ్యము? మన దేశము, మన ఆర్థిక వ్యవస్థ, మనము కరెక్ట్గా మన ఫారిన్ పాలసీని చూసుకోవాలి. రష్యానా అమెరికానని ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మనము ఎవరి వైపు కూడా వెళ్ళకూడదు అనేదే నా ఒపీనియన్. ఈ జియో పాలిటిక్స్ క్యాల్కులేషన్స్ చూసారనుకోండి, ఎవరిని ఎప్పుడూ కూడా మనము నమ్మకూడదు. ఇది నేను తెలుసుకున్న సత్యము. మరి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో కామెంట్స్లో తెలియచేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.